హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి పట్టుదల మూవీ అయితే మాట్లాడుకుందాం అనమాట. మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ అప్డేట్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళాం అనమాట. పట్టుదల మూవీ అజిత్ అండ్ త్రిష కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట మూవీ అయితే గాన. యాక్చువల్లీ ఇది డబ్బింగ్ సినిమా. ఇది ఎట్లుందంటే గాన, అంటే అజిత్ అండ్ త్రిష పెళ్ళయి ఉంటది. సడన్ గా నిద్రలో లేచి త్రిష నాకు డివోర్స్ కావాలా అంటుంది. అది 12 years అయింటది వాళ్ళకి పెళ్ళయి. సడన్ గా నిద్రలో లేచి నాకు డివోర్స్ కావాలా అంటది. ఆ డివోర్స్ వచ్చేలోపు నేను మా ఇంట్లో ఉండాలా అంటది అనమాట త్రిష అయితే గాన. ఇంకా నేనే దింపుతాలే అంటాడు అజిత్ అయితే గాన. సో ఆ మధ్యలో ఏం జరిగిందా అనేదే అనమాట ఈ స్టోరీ అయితే గాన. ఒక హాలీవుడ్ రేంజ్ లో అయితే ఉందన్నమాట. మ్యూజిక్, బీజిఎం అంతా క్లాసిక్ గా ఉందన్నమాట. అనిరుద్ధ్ కూడా బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఇతను అంటే అంతా నేను చెప్పాను కానీ అనిరుద్ధ్ది ఓకే అయితే అనిపించింది. అంటే బ్యాడ్ గా ఏం లేదు, నార్మల్ గా చాలా బాగుంది వినడానికి అయితే గాన. ఫైటింగ్ సీన్స్ మన హాలీవుడ్ సినిమాలో చూస్తాం కదా, ఫైటింగ్ సీన్స్ అండ్ కార్లు అన్ని ఎగురుతా ఉంటది కదా, అట్లా ఉంది అనమాట మూవీ అయితే గాన. మూవీ అంతా ఫారెన్ లొకేషన్ లో ఉంటుంది అనమాట మూవీ మొత్తం అనమాట. మనకి ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ అయితే ఉంటది అనమాట. అదైతే కన్నా నాకు చాలా బాగా అయితే అనిపించింది అనమాట. మనకి ఎండింగ్ పార్ట్ కూడా కొంచెం ఒక సీన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకు డివోర్స్ కావాలి అనేది అనమాట వీళ్ళిద్దరి మధ్య స్టోరీ అదే అనమాట మొత్తం అయితే గాన. ఆ స్టోరీ ఎందుకు అనేది అయితే కన్నా మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాలన్నమాట. అది చూపించిన కొన్ని విజువల్స్ అయితే బాగున్నాయి, ఇంకా చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. మన అజిత్ గారిని అయితే కదా ఒక కొత్త లుక్ లో అయితే చూస్తాం అనమాట. అంటే న్యూ లుక్ అనమాట. త్రిష గారిది నైస్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది ఆమెది కూడా అయితే గాన. ఇంకా మనము అయితే కొంచెం డిసప్పాయింట్ ఏం కావు మూవీ చూసి అయితే గాన. బాగుంది అయితే గాన, ఓకే అయితే అనిపించింది అనమాట నా ఒపీనియన్ అయితే గాన. ఈ దీంట్లో కొన్ని తెలుసుకోవాలంటే నేను చెప్తే మీకు థ్రిల్ ఏముంటది అబ్బా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయితే గాన ఇది నిజంగానే చెప్పొచ్చు అనమాట. అట్లయితే గాన నేను చెప్పేస్తే గాన మీకు ఇంకా సినిమా ఏం చూస్తాను లేబ్బా అనుకుంటారు కదా, అందుకు నేను చెప్పాను అనమాట మీకైతే గాన. సో సినిమా అయితే చూడండి, చాలా బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు. ఇది నైస్ పర్ఫార్మెన్స్. అజిత్ గారికి ఈ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారు అనేది రీజన్ కూడా తెలుస్తుంది అనమాట. అజిత్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా రాజ్యంలో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయా అని ఆయనకి అనిపిస్తుంది అనమాట. అది ఏంటి అనేది నేను కూడా సస్పెన్స్ లో పెడతాను అనమాట. సో మీరే సినిమా చూసి తెలుసుకోండి. నా రివ్యూ కూడా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మూవీ అయితే గాన ఓకే అయిపోయింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే గాన. సో మీరు కూడా చూడండి మూవీ అయితే గాన. సో నా రివ్యూ ఇంతటితో అయిపోయింది. మీకు రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.